జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఈరోజు ఎక్కడున్నాం మనము? ఆ కారడవిలో అష్టకష్టాలు పడుతున్నటువంటి పాండవులకి తన రాజ వైభవాన్ని, రారాజుగా తాను ఎలా వెలిగిపోతున్నానో చూపించాలని చెప్పేసి దుర్యోధనుడు, కర్ణుడు, శకుని అయితే అనుకున్నారని తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో వాళ్ళు అసలు ఎలా వెళ్తాడు, దుర్యోధనుడు పాండవులు ఉన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలాంటి పరాభవం ఎదుర్కొంటాడు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈరోజు ఎపిసోడ్. సో ఈరోజు మనం ఆ స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ధృతరాష్ట్రుని అయితే ఒప్పించారు వీళ్ళు, దుర్యోధనుడు, శకుని అదేవిధంగా కర్ణుడు కలిసి ఒప్పించి దైత్యవనానికి బయలుదేరారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆలమందల్ని మేము రక్షిస్తాము, అక్కడ క్రూర మృగాలు ఎక్కువైపోయి వేటాడి వస్తానని చెప్పేసి ఆ ప్రాంతానికి బయలుదేరారు. ఎలా బయలుదేరుతాడంటే, దుర్యోధనుడు అనుభవిస్తున్నటువంటి ఒక రారాజుగా వెలిగిపోతున్నటువంటి వెలుగంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం 8,000 రథాలు, 30,000 ఏనుగులు, 90,000 గుర్రాలు, 1,00,000 మంది కాలి భటులు, కాలినడక నడిచేటువంటి భటులు, ఇలా ఒక పెద్ద సైన్యం. మళ్ళా వేటలో బాగా ఆరితేరినటువంటి వేటగాళ్ళు, అక్కడ దుర్యోధనుడికి ఆడి పాడి వాళ్ళను సంతోషపరిచేటువంటి సంగీత వాయిద్యకారులు, వీళ్ళతో పాటు దుర్యోధను యొక్క భార్యల గురించి ఇక్కడ వివరిస్తారు. మనకు మామూలుగా అయితే దుర్యోధనుడి భార్య గురించి, భానుమతి గురించి తెలుసు, కానీ ఆ తర్వాత విషయాలు చాలా వరకు మనకు సినిమాల్లోనూ సీరియల్లోనూ ఇక్కడ చెప్పరు. కానీ దుర్యోధనుడికి ఆమె పట్టపు రాణి. ఆమె కాకుండా వందల సంఖ్యలో రాణులు ఉన్నారు. అంటే ఆయనను సంతోష పెట్టడానికి అఫీషియల్ వైఫ్స్, అంటే ఈమె మహారాణి, వాళ్ళ అఫీషియల్ వైఫ్స్, వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళు కాకుండా కొంతమంది ప్రియురాలు, అంటే ఆయనకు సంబంధించి ఆయనను సంతోషంగా ఉంచడానికి ఇంకొన్ని వందల మంది ప్రియురాలు, మొత్తం కలిస్తే 2,000 మంది వరకు అక్కడ ఉన్నారు. అంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆడవాళ్ళు, అంటే మహారాణి కాకుండా, పట్టమనిషి కాకుండా మిగిలిన వాళ్ళు ఇంతమందిని తీసుకొని బయలుదేరతాడు. అంటే ఏంటంటే, నేను ఎంత అంటే వజ్ర వైడూర్యాలు ఇవన్నిటితో పాటు నేను ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంతమంది అప్సరసలు లాంటి స్త్రీలు నా చుట్టూ ఉన్నారు, నేను ఎంత వైభవాన్ని అనుభవిస్తున్నాను. సో ఇదంతా చూపించడానికి బయలుదేరతాడు. ఇలా ఇలా వెళ్ళి కాస్త గంధమాదనం ప్రాంతానికి చేరుకున్నాక అక్కడ చుట్టూ చేరుతారు. అప్పటికి ఆలమందల గురించి వివరిస్తారు. అంటే ఆ రోజుల్లో ఆస్తి అంటే ఆలమందలే. అంటే ఈ ఆవులు, గేదెలు, పేలు, చూడి ఆవులు, ఆంబోతులు, ఇవే ఎక్కువగా. అంటే ఆలమందలు ఎక్కువగా ఉంటే ఆస్తిపాస్తులు ఎక్కువగా ఉన్నట్టే, ఇంకా ఆ రాజ్యం సుభిక్షంగా ఉన్నట్టు అర్థం. అంటే ఇటు పాడి పంటలు, అటు పశువులు, ఇవి రెండింటి మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది మనకు మహాభారతంలో. సో ఇప్పుడు ఏమైంది, ఆలమందలు అంటే అక్కడ క్రూర మృగాలు దాడి చేస్తున్నాయని చెప్పాడు కాబట్టి వెంటనే వేటకు సిద్ధమైపోతాడు. లేళ్ళు, రొప్పిలు, మందలు, అసలు కొన్ని వందల ఏనుగులు, భయంకరమైనటువంటి సింహాలు, కారేనుపోతులు, పెద్ద పులులు, ఒంటరిగా అసలు తిరుగుతున్నటువంటి అడవి పందులు, స్వైర విహారం చేస్తాడు అడవంతా కూడా. దుర్యోధనుడు ఆ పెద్ద పెద్ద పులుల మీద ఆయన చేసినటువంటి వేట గురించి కూడా అద్భుతంగా వివరిస్తారు. అంటే ఆ ప్రాంతాన్ని మొత్తం, అంటే కొన్ని కిలోమీటర్ల మేర రారాజు వచ్చాడు అనేటువంటి సంకేతాన్ని పంపించేలాగా ముందుకెళ్తాడు. ఈ ఈ ఈ సంకేతం ఎవరికి వెళ్ళాలి అనే దుర్యోధనుడు ఉద్దేశం మనందరికీ తెలుసు కదా, పాండవులకు చేరాలి. పాండవుల దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళందరూ చాలా గొప్పగా చెప్పాలి, దుర్యోధనుడు అంతా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అని చెప్పేసి గొప్పగా చెప్పాలి. అది ఆయన మెయిన్ ఇంట్రెస్ట్. సో అలా వేటకంతా ఉపక్రమిస్తాడు. ఆ రోజు ఫుల్గా ఒక 2-3 రోజుల పాటు అక్కడే ఉండి వేట చేస్తాడు. ఆ తర్వాత దైత్యవనం ప్రాంతానికి వస్తాడు. ఈ దైత్యవనం ప్రాంతంలోనే పాండవులు ఉన్నారు. పాపం అప్పుడు పాండవుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, కందమూలాలు ఏరుకుంటూ, కింద పడినటువంటి గింజలు, ఆ పండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఏరుకుంటూ, దుప్పులు, లేళ్ళు ఏమైనా చిన్న చిన్నవి దొరుకుతాయి. అది కూడా వాళ్ళు కొన్ని దీక్షలు ఉన్నప్పుడు మాంసాహారాన్ని అస్సలు ముట్టుకోరు, దీక్ష లేని సమయంలో మాత్రమే ముట్టుకుంటారు. సో అలా చాలా నీరసంగా శుష్కించిపోయి, కొంత వాళ్ళు కొంత హోమము, పూజలు అట్లాంటివి చేస్తుంటారు. ఎక్కువ మునీశ్వర్ల మధ్యలో ఉన్నప్పుడు ఈ ఎక్కువ దీక్షలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కువ కందమూలాలు తింటూ బ్రతుకుతుంటారు. అలా వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇక్కడికి ఇప్పుడు రారాజుగా దుర్యోధనుడు వచ్చాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ మనకు స్టార్ట్ అవుతుంది. ఈ దైత్యవరం వచ్చిన తర్వాత దైత్య సరోవరం అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. ఆ సరోవరాన్ని చూడగానే చుట్టూ
అందమైన పక్షులు, అంటే ప్రకృతి పలకరింపు అంతా కూడా అక్కడే ఉంటుంది. ఆ అందమైన ప్రాంతాన్ని చూడగానే దుర్యోధనుడు ఏమంటాడు, క్రీడా గృహాలు ఏర్పాటు చేయండి, అంటే తన భార్యలు తన ప్రియురాళ్ళతో ఉండడానికి గదులను ఏర్పాటు చేయమని చెప్తాడు మొత్తం ఆ సరోవరం చుట్టూ. ఎందుకంటే ఆ సరోవరంలో దిగి హాయిగా జలకాలాడుతూ సంతోషంగా గడపాలి అనేది దుర్యోధనుడు ఉద్దేశం. ఆయన చెప్పాడు. ఇంకా రారాజు చెప్పిన తర్వాత దానికి ఎదురుంటుందా, వెంటనే భటులు వెళ్ళి ఆ దైత్య సరోవరం చుట్టూ కూడా ఈ గదులు ఏర్పాటు చేస్తుంటారు, క్రీడా గృహాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇంతలో ఏం జరుగుతుందంటే ఆ ప్రాంతం, ఏదైతే సరోవరం ఉందో ఆ సరోవరం, ఆ ప్రాంతం చిత్రసేనుడు పరిధిలో ఉంటుంది. ఈ చిత్రసేనుడు ఎవరంటే గంధర్వుడు. మనకు గంధర్వుడు అనగానే ఏంటి, గంధర్వుడు రావడం ఏంటి అనేటువంటి సందేహాలు ఏమొద్దు. మహాభారతం మొత్తము గంధర్వులు, యక్షులు, కిన్నెర్లు, నాగులు, దేవతలు, శివుడు, విష్ణువు, బ్రహ్మ, ఇలా అందరూ భూలోకానికి వస్తూ ఉంటారు. అండ్ మానవులతో సంప్రదింపులు జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళ క్యారెక్టర్స్ వస్తూ పోతూ ఉంటాయి మహాభారతంలో. సో ఆ ప్రాంతం అంతా కూడా, ఆ సరోవరం అంతా కూడా చిత్రసేనుడు తన కుటుంబంతో ఉండడానికి ఏర్పాటు చేసుకున్న ప్రాంతం. దాంతో వీళ్ళు వెళ్ళి అక్కడ గుడారాలు ఏర్పాటు చేస్తుంటే చిత్రసేనుడి యొక్క అక్కడ ఉన్నటువంటి గంధర్వులు ఏమంటారు, అక్కడ ఉన్న ఆయన సైనికులు, ఇది చిత్రసేనుడు ప్రాంతం, ఇక్కడ మీరు ఎందుకు వేసుకుంటున్నారు, అయినా ఇది మనుషుల కోసం ఉన్నది కాదు, మీరు వెంటనే వెళ్ళిపోండి, ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోండి అని చెప్తాడు. అప్పుడు మళ్ళీ సైనికులు వెళ్ళి దుర్యోధనుడికి ఈ విషయం చెప్తారు. ఇలా మరి వెళ్ళిపోమంటున్నారు, అది చిత్రసేనుడి ప్రాంతం అంట, ఏం చేయాలంటాడు. దుర్యోధనుడు అసలే అహంకారంతో ఉన్నాడు, చుట్టూ అందమైన అమ్మాయిలు ఉన్నారు, ఇంకా ఆగుతాడా. వెంటనే ఏం చెప్తాడు, ఒక మంచి బలిష్టమైన సేననిచ్చి, చిత్రసేనుడా గంధర్వుడా, అవసరమైతే దేవేంద్రుడిని కూడా ఎదిరిస్తాను అని చెప్పేసి ఒక్కసారి కర్ణుడి వైపు చూస్తాడు. కర్ణుడు విల్లు పట్టుకొని రెడీగా, నేను యుద్ధానికి రెడీ అన్నట్టుగా సిగ్నల్ ఇస్తాడు. అంతే, ఇంకేముంది, మనం వెళ్దాము, మీరు వేయండి, ఎవరు అడ్డొస్తారో చూస్తానంటారు. దీంతో పులోమని సైన్యం చిత్రసేనుడి మీదకి వెళ్తుంది. చిత్రసేనుడి అక్కడ ఉన్నటువంటి గంధర్వులు 1కి 4 సార్లు చెప్తారు, నువ్వు ఎంత రారాజువైనా ఎవరైనా సరే మీరు ఇక్కడ ఉండకూడదు, దయచేసి వెళ్ళిపోండి అని చెప్పేసి ఎన్ని రకాలుగా నచ్చజెప్పాలని చూసినా దుర్యోధనుడు ససేమిరా అంటాడు. దుర్యోధనుడు సేనల్ని వెనక్కి రప్పించాడు. దాంతో ఇంకా గంధర్వులకి కౌరవ సేనకు మధ్య యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఏ రేంజ్లో యుద్ధం స్టార్ట్ అవుతుంది అంటే, వీళ్ళు వేలు లక్షలుగా పుట్టుకొస్తూ ఉంటారు గంధర్వులు. ఇక్కడ కౌరవ సైన్యం అంటే ఉన్న కౌరవ సైన్యాన్ని అంతా తెచ్చుకోలేదు, అందులో కొంత భాగాన్ని మాత్రమే తెచ్చుకున్నాడు ఇక్కడ దుర్యోధనుడు. మనం కూడా ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. సో ఉన్న వాళ్ళలో కర్ణుడి మీదనే బలం అంతా, మిగిలిన ఎవ్వరు కూడా గంధర్వుల ముందు నిలవలేకపోతారు. ఒక్క కర్ణుడు మాత్రమే బాణము, కత్తి, గద, గండ్రగొడ్డలి, త్రిశూలము, బల్లెము దేన్ని వదలడు, ప్రతి దానితోటి స్వైర విహారం చేస్తుంటాడు. గంధర్వులు వందలు, వేలు, లక్షలు వస్తుంటారు, కర్ణుడు ఒక్కడే నిల్చుంటాడు. శకుని కానీ, దుర్యోధనుడు కానీ, దుర్యోధని యొక్క తమ్ముళ్ళు కానీ ఎవ్వరూ నిల్చోలేకపోతారు. కనీసము ఒక్క కర్ణుడే ఉంటాడు. ఒక కర్ణుడు ఇంకా యుద్ధం చేస్తూనే ఉంటాడు, ఎవ్వరూ అతనికి బాసటగా వచ్చే వాళ్ళు ఎవరు ఉండడు, ఒక్కడే ఒంటరిగా అయిపోయి కర్ణుడు యుద్ధం చేస్తూ ఉంటాడు. ఈ గంధర్వులందరినీ కూడా వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని ఓడిస్తుంటాడు. ఈ విషయం చిత్రసేనుడికి తెలుస్తుంది. వెంటనే చిత్రసేనుడు కర్ణుడితో యుద్ధం చేయడానికి వచ్చేస్తాడు. ఇక్కడ యుద్ధంలో ఏంటంటే చిత్రసేనుడు మాయా యుద్ధం చేయడంలో దిట్ట. ఈ కర్ణుడి దగ్గర కొన్ని అస్త్రశస్త్రాలు ఉన్నాయి, మాయాశస్త్రాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా చిత్రసేనుడు ఎంత మాయను ప్రయోగిస్తాడంటే, ఒకేసారి 1000 మంది గంధర్వులు పుట్టుకొస్తుంటారు. ఈ 1000 మంది గంధర్వులు ఒకరు ఛత్రంతో యుద్ధం చేస్తుంటే, అంటే ఛత్రాన్ని పడగొట్టడానికి చేస్తుంటే, ఒకరు కర్ణుడి రథాన్ని పడగొట్టడానికి చేస్తుంటారు, ఒకరు కర్ణుని పడగొట్టడానికి చేస్తుంటారు, మరొకరు కర్ణుడి రథాన్ని పడగొట్టడానికి చేస్తుంటారు. సో ఇలా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం మీద వాళ్ళు బాణాలు వదులుతూ దాన్ని పూర్తిగా కూడా ధ్వంసం చేయడానికి చూస్తుంటారు. ఇలా చిత్రసేనుడు తన మాయలన్నీ కూడా ప్రయోగిస్తూ కర్ణుడితోటి యుద్ధం చేస్తుంటాడు. కర్ణుడు కాసేపు చేస్తాడు, ఇంకా అలసిపోతాడు, చెయ్యలేకపోతాడు, ఏం చేయాలో అర్థం కాదు. ఆ సమయంలోనే దుర్యోధనుడి తమ్ముడైనటువంటి వికర్ణుడు వచ్చేస్తాడు. ఇంకా చేసేది లేక వికర్ణుడి రథం ఎక్కేసి పలాయనం చిత్తగిస్తాడు. కర్ణుడు పలాయనం చిత్తగించాడు. కానీ దుర్యోధనుడికి ఆత్మాభిమానం, అహంకారం ఎక్కువ కదా, ఇంకా ఏదో చేద్దామని చెప్పేసి పెనుగులు ఆడుతూనే ఉంటాడు. ఇంకా చిత్రసేనుడికి ఒళ్ళు మండుతుంది. ఒక్కసారి తన రథంలో నుంచి దుర్యోధనుడు రథం మీదకి దూకుతాడు. అతన్ని మెడ పట్టుకొని ఏదైతే రథం ఉందో దాని నుంచి కిందికి నూకేసి 2 చేతులు వెనక్కి విరిచి గట్టిగా పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి అతని జుట్టు పట్టుకుంటాడు.
నిజంగా దుర్యోధనుడికి ఇంత అవమానం పాండవులు కూడా ఎప్పుడు చేయలేదు. అంత అవమానం చేస్తాడు చిత్రసేనుడు. ఇంకా దుర్యోధనుడితో పాటు విదురుడు, చిత్రసేనుడు, అనివిందుడు, వివిశాంతి, దుర్ముఖుడు, దుశ్శాసనుడు, దాదాపు వాళ్ళ తమ్ముళ్ళందరూ దొరికిపోతారు. ఇప్పుడు దుర్యోధనుడు దొరికిపోయాడు, దుర్యోధను తమ్ముళ్ళు కొంతమంది దొరికిపోయారు. ఎట్ ద సేమ్ టైం ఆయన రాణులు, ఆయనతో వచ్చినటువంటి ప్రియురాళ్ళు అందరూ కూడా గంధర్వుల చేతికి చిక్కారు. ఏం చేయాలో అర్థం కాక అసలు కకావికలమైపోతుంటుంది కౌరవ సేన. అలా పరిగెడుతూ పరిగెడుతూ కొంతమంది కౌరవ సేన ఆ సైనికులు ఈ మన పాండవులు ఉన్నటువంటి వాళ్ళ కుటీరం దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్తారు. ఆల్రెడీ ఇలా యుద్ధం జరిగింది, యుద్ధంలో పూర్తిగా కర్ణుడు కూడా పలాయనం చిత్తగించాడు, దుర్యోధనుడి భార్యలందరూ కూడా చిత్రసేనుడి చేతికి చిక్కారు, ఏం చేయాలో ఇప్పుడు అర్థం కావట్లేదు పరిస్థితి, దయచేసి మమ్మల్ని రక్షించండి, వాళ్ళు మమ్మల్ని దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపుతున్నారు, ఈ కారడవిలో మేము చిక్కుకుపోయాము, మాకు సహాయం చేసే వాళ్ళు కూడా లేరు అని చెప్తాడు. ఈ మాట వినగానే ఫస్ట్ భీముడు గట్టిగా నవ్వుతాడు. భీముడు నవ్వి ఏమంటాడు తెలుసా, కాగల కార్యం గంధర్వులే తీర్చేశారు. మనకి సామెత ఉంది కదా, కాగల కార్యం గంధర్వులే తీర్చేశారని. ఈ మాట అన్నది ఎవరంటే భీముడు అంటాడు. ఆహా, మనం ఎప్పుడో యుద్ధం చేసి వీళ్ళని నాశనం చేద్దాం అనుకున్నాం, మనం చేయాల్సిన పని గంధర్వులు చేసేసారు, మంచిగా అయింది, దుర్యోధనుడు చచ్చూరుకుంటాడు, ఆ కారణుడు చచ్చూరుకుంటాడు, మన శత్రు సైన్యం అంతా ఇంకా అయిపోయినట్టే, మనం పండగ చేసుకోవాల్సిన సమయం ఇది అని చెప్పేసి గట్టిగా నవ్వుతుంటాడు భీముడు. కానీ ఇక్కడ ధర్మరాజు మంచివాడు అని ఎందుకు అంటారో ఇక్కడ తెలుసుకోవచ్చు తెలుసా. వెంటనే ధర్మరాజు అంటాడు తెలుసా, ఏంటి తమ్ముడు నువ్వు అనేటువంటి మాట, మనలో మనకి ఎన్ని తగాదాలను ఉండని, బయటివాడు అంటూ వస్తే మనం 105 మందిని ఒక్కటే, మన తమ్ముళ్ళ మీదకి ఎవడో వచ్చి వాళ్ళని ఆక్రమిస్తుంటే నువ్వు ఈ మాట అంటావా, లేదు ఆయుధాన్ని పట్టు అర్జున, ఆయుధాలను పట్టు, పద వెళ్దాం, మనం దుర్యోధన్ని కాపాడుదాం అంటాడు. ఈ మాట అనగానే భీముడికి ఎక్కడ లేని కోపం వస్తుంది. వెంటనే కోపంతో భీముడు ఇలా అంటాడు, ఏం మాట్లాడుతున్నావన్నా నువ్వు, మంచితనం కూడా నీకు ఒక వ్యసనంగా మారింది, నీళ్ళలో తోయించాడు, విషం పెట్టాడు, ఇల్లు కాల్చాడు, కపట జూదం ఆడాడు, రాజ్యం లాక్కున్నాడు, ద్రౌపదిని జుట్టు పట్టుకొని ఈడ్చాడు, బట్టలు విప్పించడానికి చూశాడు, అసలు ఎన్ని అన్యాయాలు చేశాడు మన మీద, ఇన్ని అన్యాయాలు చేసిన వాడిని మళ్ళీ కాపాడదామంటావా, అసలు వాడిని శిక్షించాల్సింది పోయి ఇప్పుడు వాడిని రక్షించమంటావు, ఇదేమి మంచితనం, అసలు ససేమీరా, నేను రాను తమ్ముళ్ళు రారు అంటాడు. భీముడు అలా అనగానే ఇక్కడ ధర్మరాజు అంటే తమ్ముళ్ళకి ఎంత ఇష్టమో, ఆ 5గురు పంచపాండవులు ఎందుకు అయ్యారో అంత గొప్పవాళ్ళు అనేది ధర్మరాజు మాటల్లో చెప్తాడు. అంటే ఇప్పుడు అర్జునుణ్ణి, భీముణ్ణి, నకుల సహదేవుల్ని ఒప్పించి వెళ్ళి దుర్యోధనుని కాపాడాలి. కర్ణుడికి దుర్యోధనుడికి ఇప్పుడు పాండవులు ప్రాణభిక్ష పెట్టబోతున్నారు. మరి ఇంతటి చిత్రసేనుని ఎలా ఓడించారు వీళ్ళు, అర్జునుడి స్వైర విహారం అంటే ఎలా ఉంటుంది, కర్ణుడి కన్నా అర్జునుడే గొప్ప విలుగాడు అని ఎందుకంటారు అనేది కూడా ఇక్కడ మనకు చిత్రసేనుడితో పాండవులు చేసిన యుద్ధాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. మొత్తానికి పాండవులు కర్ణుడికి, దుర్యోధనుడికి, శకునికి, కర్ణుడి తమ్ముళ్ళందరికీ కూడా ప్రాణభిక్ష పెట్టబోతున్నారు. అది ఎలా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం మొత్తం ఉన్నట్టు చెప్తున్నాను, ఎన్ని సంవత్సరాలైనా పర్లేదు మనం చెప్పుకుందాం. ఇప్పటివరకు జరిగిన స్టోరీ అంటే మహాభారతంలో నేను ఇప్పటివరకు చెప్పిన స్టోరీ తెలుసుకోవాలంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, మీరు అక్కడ చూడొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మెసేజ్ చేయండి, మనం మళ్ళీ ఇంకొకసారి రీచెక్ చేసుకుందాము. మీకు నచ్చితే మాత్రం ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. జై హింద్.